హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పిట్టు కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో మనం శనగపప్పును వాడతాము. నేను ఒక 4-5 సరిపోయేలాగా ఈ కర్రీ చేస్తున్నాను. ఇందుకోసం 1 కప్పు శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని బరకగా ఉండేలాగా పౌడర్ చేసుకోవాలి. శనగపప్పు ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీతో మనం ఉల్లిగడ్డ ముక్కలు వాడాల్సి ఉంటుంది. నేను 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి అదే కొలతతో 1 కప్పు ఉల్లిగడ్డ ముక్కల్ని వాడుతున్నాను. నేను ఇందులో ఒక 7-8 మిరపకాయలని ముక్కలుగా చేసుకుని వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొన్ని ఎక్కువగా వేసుకున్నా బాగుంటుంది. 1 కట్ట ఉల్లాకుని చిన్నగా తురిమి పెట్టుకోండి. 2 వెల్లుల్లిగడ్డల్ని పొట్టు తీసుకొని 1 స్పూన్ జీలకర్ర కలిపి రోట్లో వేసుకొని కొంచెం బరకగా ఉండేలాగా దంచి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి. దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేసి 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకోండి. 2 బాగా కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఉల్లాకు వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దని ఇందులో వేసుకొని వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి మంచి వాసన వచ్చేదాకా వేయించుకున్న తర్వాత మనం ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని వెల్లుల్లి మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ 90% కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా 90% కుక్ అయిన తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకోవాలి. 1 కప్పు శనగపప్పు వాడాను కనుక దానికి 1.5 కప్పు వాటర్ వాడుతున్నాను. ఈ కర్రీలో శనగపప్పుని పిండిలా చేసుకొని వాడుకోవాలి. మనం శనగపిండిని వాడకూడదు. శనగపిండిని వాడితే కర్రీ అంతా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీరని చిన్నగా ముక్కలు చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకొని 5-6 నిమిషాలు వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ కర్రీకి వాటర్ ఎంత బాగా మరిగితే మనకు అంత బాగా కర్రీ కుక్ అవుతుంది. ఇలా బాగా మరుగుతున్న వాటర్లో మనం పొడి చేసి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండి బాగా ఉడికేలాగా 5-6 నిమిషాలు మూత లేకుండానే ఉడికించుకోవాలి. ఇలా పిండి ఉడికేదాకా ఉంచుకున్నామంటే టేస్టీగా ఉండే పిట్టు కూర రెడీ. ఈ కర్రీ మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, మీకు నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.